గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఆర్జే. నన్ను అందరూ హీరో అంటారు, కానీ నేను హీరో కాదు. ఆ హీరో వెనకాల ఉన్న కథ ఏంటో చూద్దాం రండి. ఒక మిడిల్ క్లాస్ వాడికి కాలం కలిసి రాకపోతే వాడు పడే కష్టం కూడా కామెడీ అయిపోతుంది. ఆ కామెడీయే ఈ కథ, నా కథ. ఇంట్లో తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక 20K అయితే వెనకేసుకున్నాను అనమాట. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు టీవీలో ఒక యాడ్ చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఆ 20K తీసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ టీవీలో యాడ్ ఇచ్చిన స్టూడియో వాళ్ళు నా చేత ఒక 20K అయితే ఫీ పే చేయించుకున్నారు. ఫీ పే చేయించుకొని ఓకే నీలో స్కిల్స్ ఉన్నాయి కానీ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి 1,00,000 కట్టాలని చెప్పేసి 1,00,000 పే చేసి అర్జెంటుగా ట్రైనింగ్లో జాయిన్ అవ్వమన్నారనమాట. ఇంకేముంది, 20Kకి బొక్కడిపోయింది. వెంటనే రిటర్న్ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మకి చెప్పాను. అదంతా ఇంట్లో కాంట్రవర్సీ అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా. ఆ కథ అంతా అంబులెన్స్ సైరన్ కంటే గట్టిగా, లైట్ కంటే స్పీడ్గా ఏరియా అంతా తెలిసిపోయింది. ఇంకా అప్పటి నుంచి మనల్ని ఏరియాలో చిన్న లేదు పెద్ద లేదు ఎవరికి కనపడినా హీరో 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 అని గోల చేస్తారు. సరే కదా, అయిపోయిందంతా అయిపోయింది అనుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని కథలు రాసామని ఆఖరికి ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పట్లో సినిమా అంటే పక్కన ఒక అమ్మాయి లేకపోతే ఎవడు దేకను కూడా దేకడు. మనమా చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ కావడంతో అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు ఉండేవి కాదు. నా కాంటాక్ట్ లిస్ట్లో 600 మంది ఉంటే అందులో 60 మంది అమ్మాయిలు ఉన్నారు. షార్ట్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్కి అమ్మాయి కావాలని చెప్పి స్టేటస్ పెట్టాను. స్టేటస్ చూసిన 70 మందిలో 69 మంది ఆల్ బెస్ట్ చెప్పారు. మిగిలిన ఆ ఒక్క అమ్మాయి మాత్రం అబ్బాయి ఫోటో పెట్టు, నచ్చితే చేస్తానని చెప్పింది. ఇంకా బెటర్, నేను చేసేది కెమెరాతో కాదు మొబైల్తో అని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పుంటే మొహం మీదే దెబ్బే అని చెప్పేదేమో. హీరో 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 చూసారా, అలా వచ్చానో లేదో అప్పుడే భజన మొదలైపోయింది. హీరో 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 చూశారు కదా, హీరో అవుదామని వెళ్ళి నన్ను వీళ్ళందరూ హీరో 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 అంటే ఏరియాలో పెద్ద జోకర్ని చేశారు. అలా నా పేరు హీరోగా ఏరియాలో పెద్ద పాపులర్ అయిపోయింది. ఆఖరికి ఈ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలు కూడా నన్ను చూసి హీరో 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 అంటే ఎక్కిరించడం మొదలుపెట్టారు. అయినా మనం అన్నీ ఏం పట్టించుకోమనుకోండి, ఎందుకంటే మనం హీరో కదా. ఏంటి పెద్దమ్మా నువ్వు కూడా అలా అంటావు? కామెడీయా? సరే, మన గురించి ఎవరేమన్నా ఏం మాట్లాడుకున్నా నచ్చిన పని చేసుకుంటూ పోవడమే మనకు తెలిసింది. మనకి ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ సపోర్ట్ అసలే లేకపోయినా, సినిమా మీద ఉన్న పిచ్చే మనల్ని అలా ముందుకు నడిపిస్తుంది అన్నమాట. ఇంకా ఏదైతే అది అయిందని ఎవరి మాటలు పట్టించుకోకుండా అప్పటి నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉండేవాడిని. ఇంకా మనకు ఖాళీ దొరికితే చాలన్నమాట. పెన్ తీసుకోవడం, పేపర్ పట్టుకోవడం, కథలు రాయడం. ఇంకా బోర్ కొడితే సినిమా చూస్తాం. సినిమా 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 సినిమా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది హీరో కదా, కామెడీ కదా. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జెన్యూన్గా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే.